కానీ దేవుడు అన్నాడు నీతో నేను అదేంటి ఈ పాట పాడవనుకో, యేసు నీవే రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా అని పాడితే దేవుడు అంటాడు నీతో కూడా నేను రాను అన్నాడు. నీతో నేను రాను అన్నాడు. అంటే మేము వెళ్ళేది ఎలాగెళ్ళాలి సార్? నేను లేకుండా వెళ్ళండి. మీకు కావాలంటే నా దూతను మీకోసం పంపిస్తాను, కానీ నేను మాత్రం రాను. అందరూ వినండి, అందరూ వినండి. హలో చెప్తాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఒకసారి గమనించండి. ఈ మాట ఆ దుర్వార్తను విన్నారు. ఏంటి ఇక్కడ దేవుని ప్రజలకు దుర్వార్త ఏంటి తెలుసా స్టీవెన్స్ అన్న? దేవుడు వారితో రాకపోవడం ఏంటి చెప్పండి? దుర్వార్త. ఎందుకని రానన్నాడు? నేను రానన్నాడు దేవుడు. మీరు వెళ్ళండి, నేను ఇస్తానన్నాను కదా, తీసుకోండి, నేను ప్రామిస్ ఇచ్చాను కదా, ఆ ప్రామిస్ ప్రకారం ఆ దేశానికి వెళ్ళండి, కానీ నేను మీతో కూడా రాను అన్నాడు. ఎందుకని మానేస్తున్నాడు దేవుడు? ఎందుకని వెళ్ళనంటున్నాడు? మీరు లోబడనల్లని ప్రజలు. చెప్పండి ఏ ప్రజలంట? మీరు లోబడరు. వీళ్ళు ఎవరంటే నీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే లోబడనల్లని ప్రజలు. అందుకే నేను మీతో కూడా రాను, మీతో కూడా రాను. ఎందుకని? దేవుడు బాధపడ్డాడు. చెప్పండి దేవుడు అప్పుడు దాకా అక్కడ దాకా వచ్చిన దేవుడు ఎందుకు రానంటున్నాడు? ఏమా ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు ఇద్దరు. సగం దూరం వెళ్ళి ఏమంటాడంటే నేను రాను, వెళ్ళు, నీతో నేను నా పైన నీతో నేను సాగించలేను, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నారు. ఏమైంది? నేను బాధ పెట్టానా? నిన్నేమన్నా దుఃఖ పెట్టానా? నేను నిన్నేమన్నా ఏం చేశాను? నేను నాతో రానన్నావేంటి? అందరూ వినండి అమ్మ వాక్యాన్ని. దేవా ఎందుకు రానంటున్నాడు దేవుడు? దేవుడు బాధపడతాడు అనండి ఒకసారి. దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు. అందుకే ఏమన్నాడు? నేను రాను అంటున్నాడు. వెళ్ళండి, కావాలంటే మీరు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళండి, నా దూతను మీ కొరకు పంపిస్తాను, కానీ చెప్పండి నేను మీతో కూడా రా. ఇది దుర్వార్త. దుర్వార్తలు అంటే ఏమనుకోవద్దు, దేవుడు మనతో లేని రాని పరిస్థితి ఏం చెప్పండి? దుర్వార్త. కాబట్టి సహోదరులారా, మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ఆయన ప్రజలు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటే ఆయన దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు, ఆయన ఏడుస్తాడు. ఈ సంగతి నీకు తెలుసా? నువ్వు ఆయనకి వ్యతిరేకమే బ్రతికితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? బాధపడతాడు. ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. మనం ఏదన్నా మనకి జరగకూడదు జరిగితే మనం బాధపడమా? ఏడుస్తామా? ఏడమా? దుఃఖపడమా? నీ పిల్లోడు నీ మాట వినకపోతే మనం చేసేది ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏడుస్తాం, బాధపడతాం. వాడు తిరుగుబాటుదారుడుగా ఉంటే వాడు మనం లెక్క చేయకుండా వాడు ఇష్టానుసరమైన జీవన విధానాన్ని కోరుకుంటే వాడు అసలు సెటిల్ అవ్వకుండా రోడ్లంటా అసలు ఎలా పడితే అలా తిరుగుతూ ఉండంటే మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఆయన చూసి ఏం చేస్తాం? బాధపడతాం, దుఃఖపడతాం. దేవుడు కూడా చెప్పండి ఏం చేస్తాడు?